नमस्ते अस्तु भगवन्ययाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय पारन्ते परमविदुषो यज्ञ सदृशी स्तुतिर्ब्रह्मादीनामपि तदवसन्नास्त्वयि गिरः अथा वाच्यः सर्वस्वमपि परिणामावधिगुणम् ममाप्येष स्तोत्रे हरनिरपमादः परिकरः शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवः न खलु कुशलवचरणपङ्केरुहभवम् हरस्सङ्कपापहर महादेव महादेव मृत्युञ्जयाय नमो नमः यथाशक्ति शुद्धोदकस्नानं समर्पयामि कलाभ्यां चूडालङ्कृतशशिकलाभ्यां निजतपः फलाभ्यां भक्तेषु प्रकटित फलाभ्यां हृदि पुनः भवाभ्याम् आनन्दस्फुरदनुभवाभ्यां पयामि वस्तीर्थिमूर्तिं ददातु मे आचमनीयं समर्पयामि ओम उपैतु मां देव सखः कीर्तिश्च मणिनासः भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमूर्तिं ददातु मे श्रीवाराही देव्यै नमः वस्त्रं समर्पयामि आभरणानि सर्वानिर्मितमे गृहात् श्रीवाराही देव्यै नमः सौभाग्यसूत्रं वरदे सुवर्णमणिसंयुते कण्ठे गृहाण देवेशि सौभाग्यं देहि मे सदा श्रीवाराही देव्यै नमः सौभाग्यसूत्रं समर्पयामि गन्धद्वारां सर्वभूतानां श्रीवाराही देव्यै नमः चूर्णमर्पये ॐ अहिरिव भोगैः पर्येति हेतिं परिभादमानः हस्तघ्ना विश्वावैनानि कुङ्कुमेनार्चिते देवी प्रसीद परमेश्वरी श्रीवाराही देवी मे तपस्यता आज्ञस्य दत्त्वा यादास्तं विपरेतना श्रीवाराही देव्यै नमः कुङ्कुमद्रव्याणि समर्पयामि ఇక్కడ చెబుతూ ఉన్నటువంటి మంత్రాన్ని జాగ్రత్తగా వినండి శ్రీవారాహీ దేవ్యై నమః అక్షతాన్ ఓం మనసక్కామమాకూతిం సత్యమహే అశోరాగం రూపమన్నస్యామహి శ్రేతాం విషః పుష్పమాలికాం సమర్పయామి సురభిం పుష్పనిచయైః గదితం శుభమాలికాం శ్రీవారాహీ దేవ్యై నమః పుష్పమాలాం సమర్పయామి ఓం కర్దమేన మై సంభవ కర్దమా అందరూ చేతులు జోడించండి శ్రీవారాహ్యై నమః అనేటువంటి పదాన్ని నెమ్మదిగా చెప్పండి నేను చెప్పినప్పుడు నేను ఎప్పుడైతే ఆగుతానో అప్పుడు నువ్వు చెప్పాలి జానునే పూజయామి శ్రీ కర్మ ప్రేరణ రూపాయై నమః కటిం పూజయామి శ్రీ కర్మఫలదాత్ర్యై నమః హృదయం పూజయామి శ్రీ భక్తాని శమన్యై నమః స్తనౌ పూజయామి అనుగ్రహరక్షాయై నమః కంఠం పూజయామి శ్రీ కోలాస్యాయై నమః ముఖం పూజయామి శ్రీ జగద్వర్తన కారణాయై నమః నాసికాం పూజయామి నమః శిరః పూజయామి శ్రీ శుభాలంకృతయే నమః సర్వాణ్యంగాని పూజయామి శ్రీ ఉచ్చాటనే శక్తి సేవితాయే శ్రీ శోషణీ శక్తి సేవితాయే శ్రీ శోషణీ శక్తి సేవితాయే శ్రీ మారణీ శక్తి సేవితాయే శ్రీ మారణేశి శక్తి సేవితాయే శ్రీ భీషణీ శక్తి సేవితాయే శ్రీ భీషణేశి శక్తి సేవితాయే శ్రీ త్రాసనీ శక్తి సేవితాయే శ్రీ త్రాసనే శక్తి సేవితాయే శ్రీ కంపనీ శక్తి సేవితాయే
ఈ కంపనే శక్తి సేవితాయే వారాహి దేవ్యై నమః ఆజ్ఞా వివర్తిని శక్తి సేవితాయే వారాహి దేవ్యై నమః ఆజ్ఞా వివర్తిని శక్తి సేవితాయే వారాహి దేవ్యై నమః శ్రీ వస్తుజాతేశ్వరి పాదనీశ్వరి శక్తి సేవితాయే వారాహి దేవ్యై నమః శ్రీ షోడశ శక్తి సేవితాయే వారాహి దేవ్యై నమః జగదంబే వారాహి మాతా కీ యథా సంభవిత అంగపూజాం సమర్పయామి కృష్ణవే నమః చేసే ప్రయత్నం చేద్దాం ఆదిపరాశక్తి అయినటువంటి ఆయన్నే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వాళ్ళ ఇద్దరికి వాళ్ళ ముగ్గురికి కూడాను బాధ్యతలు అప్పచెప్పేసింది. ఒక్కొక్కరు ఒక్కొక్క పని నిర్వర్తించాలి. ఎవరామె? ఆదిపరాశక్తి. ఆ ఆదిపరాశక్తి యొక్క దివ్యమైన అనుగ్రహంతో లక్ష్మీ సరస్వతి పార్వతి శంకరుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు శక్తి సంపన్నులైనారు. శక్తి సంపన్నులై వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆయా సమయాల్లో రాక్షసులు చైతన్యవంతులవుతూ ఉన్నారు. చైతన్యవంతులు ఎట్లా అవుతున్నారు? మిక్కిలి భయంకరమైన తపస్సు చేస్తూ బ్రహ్మదేవుడి యొక్క సాక్షాత్కారం పొందడము, వరాన్ని స్వీకరించడము, దేవతల్ని సైతము జయించే ప్రయత్నం చేయడము. ఇట్లా వాళ్ళు అతీతమైనటువంటి శక్తుల్ని సంపాదించి ఆ శక్తి యొక్క ప్రభావం చేత దేవతలకు కూడా బాధను కలిగింపజేస్తూ ఉన్నటువంటి సమయంలో ఎట్లాంటి శక్తి అంటే చెప్పనలవి కాదు. చక్కగా వెళ్ళడం, ఆ దేవతల యొక్క సామ్రాజ్యంపై దండెత్తడం, దేవతల్ని పక్కకు జరిపేయడం. మరి దేవతలకు అతీతమైన శక్తులు ఉంటాయి కదా, అవి కూడా పని చేయడం లేదు. ఆ వరప్రసాదం చేసింది ఎవరు? మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఆయా దేవతల యొక్క శక్తిని పొందినటువంటి రాక్షసులు దేవతలకే కష్టాలు తీసుకొని వస్తున్నారు. మరి దేవతలు ఎట్లాంటి వాళ్ళు? సృష్టికి మేలు చేసేవాళ్ళు. సృష్టికి మేలు అనేది సమయానికి వర్షం పడడం, సమయానికి ఎండ కొట్టడం, సమయానికి చలి పెట్టడం. అగ్నిహోత్రుడు, ఏది అగ్ని, వాయువు, ఈ విధంగా ఇంద్ర అగ్ని యమ నిర్వృతి వరుణ వాయు కుబేరులు వాళ్ళ యొక్క శక్తి మేరకు లోకాన్ని ఉద్ధరింపజేయడం వాళ్ళ పని. కానీ ఉద్ధరింప చేయకుండా ఉండడం రాక్షసుల యొక్క పని. ఏ విధంగానైనా ఆ రాక్షసుల్ని వెళ్ళగొట్టాలి. ఎక్కడికి వెళ్ళగొట్టాలి? పాతాళానికి వెళ్ళగొట్టాలి. వెళ్ళగొడితే ఈ జగత్తంతా క్షేమంగా ఉంటుంది అని దేవతలందరూ కూడాను ఆదిపరాశక్తితో ప్రార్థన చేసినారు. ప్రార్థన చేస్తే అప్పుడు ఆదిపరాశక్తి యొక్క దివ్యమైన అనుగ్రహంతో మనమందరం ఒక్కటి కావాలి. నేను కూడా ఏం చేయలేకపోతాను అని ఆ దేవతలందరి యొక్క శక్తులన్నీ సంపాదించుకొని దుర్గామాత యొక్క అవతారాన్ని ధరించి ఈ లోకానికి మేలు చేద్దామనే భావం చేత అనేకమైనటువంటి శక్తులకి వచ్చింది. బ్రహ్మదేవుడు, బ్రాహ్మీ, శంకరుడు, మాహేశ్వరి, ఈ విధంగా ఒక్కొక్క దేవుడి దగ్గర నుంచి ఒక్కొక్క శక్తిని సంపాదించి ఆ తల్లి అనేకమైనటువంటి రాక్షసుల్ని దుర్మి పారివేసింది. ఆ తర్వాత హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు మనకు తెలుసు. ఆ హిరణ్యకశిపుడు అనేటువంటి రాక్షసుడు మిక్కిలి భయంకరమైన తపస్సు చేసి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం, ఎట్లా? ఏ అమ్మవారు? ఈ అమ్మవారి వారాహి మాత యొక్క అనుగ్రహాన్ని పొందినాడు. వారాహి మాత యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్ళీ ఈ భూమిని ఎత్తి అటు ఇటు పారవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అతని యొక్క వరం ఏమిటి అంటే, మళ్ళీ నీ రూపముతో నువ్వే నన్ను చంపాలి, నీవే నన్ను చంపి పారవేయాలి. కానీ ఆమె అవతారాన్ని ఎత్తదు, నన్ను చంపదు. అంటే మిక్కిలి గర్వముతో స్వేచ్ఛా సంచారి జీవిస్తున్నాడు ఆ హిరణ్య అక్షుడు. ఆ విధంగా ఉన్నటువంటి వాణ్ణి ఎట్లయినా చంపాలి అనే భావం చేత ఆ వారాహి మాతనే మళ్ళీ విష్ణుమూర్తిని ఆజ్ఞాపించింది. నువ్వు వరాహమూర్తి యొక్క అవతారాన్ని ఎత్తి ఈ రాక్షస సంహారం చేసి లోకాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మన పైన ఉన్నది అని చెప్పి ఆ వరాహమూర్తి అవతారం ఎత్తి మన భూభాగం అంతా కూడా ఇప్పుడు ఎక్కడ ఉంది?
శ్వేత వరాహ గర్భం యొక్క అంటే వరాహమూర్తి యొక్క కురల పైన ఉన్నది. ఏది ఈ భూమంతా కూడా కేవలం ఈ ఒక్క భూమే కాదు, అతల కింద పడితే 1,00,000 మంది రాక్షసులు పుడుతున్నారు. అదిగో అంతమందిని తురిమివేయడానికి చంపివేయడానికి ఆ అమ్మవారు మళ్ళీ అనేకమైనటువంటి రూపాలని ఎత్తి ఇదిగో మళ్ళీ అప్పుడు ఆ రూపాల్లోనే మన వారాహి అనేటువంటి తల్లి కూడా వచ్చి ఆ రాక్షస సంహారంలో అమ్మవారికి సహాయం చేసినటువంటి జరిగింది. అంతేకాకుండా లలితా మహాత్రిపుర సుందరి యొక్క దండనాయకుల్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరయ్యా అంటే ఈమె వారాహి మాత. అట్లాంటి ఆ వారాహి మాతను గురించి మనం ఇప్పుడు అర్చన చేస్తున్నాము. మీ దగ్గర కుంకుమ ఉంది, ఈ ముచ్చటమైన భావంతో ఈ విషయాలన్నీ కూడా చెప్పినాను. ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదం కోసం ఉండండి. శ్రీ గిరిచక్రరథారూఢాయై నమః, శ్రీ శత్రు సంహారకారిణ్యై నమః, శ్రీ క్రియాశక్తి స్వరూపాయై నమః, శ్రీ దండనాథాయై నమః, శ్రీ మహోజ్వలాయై నమః, శ్రీ హలాయుధాయై నమః, శ్రీ హర్షదాత్తాపశమన్యై నమః, శ్రీ ముసలాయుధ శోభిన్యై నమః, శ్రీ కుర్వంత్యై నమః, శ్రీ కారయింత్యై నమః, శ్రీ కర్మమాలా తరంగిణ్యై నమః, శ్రీ కామప్రదాయై నమః, శ్రీ భగవత్యై నమః, శ్రీ భక్తశత శ్రీ మహాదేవ్యై నమః, శ్రీ స్వప్నానుగ్రహదాయిన్యై నమః, శ్రీ కోలాస్యాయై నమః, శ్రీ త్రినేత్రాయై నమః, శ్రీ హయవాహనాయై నమః, శ్రీ పాశాస్తాయై నమః, శ్రీ కరవీర ప్రియామాత్రే నమః, శ్రీ బిల్వార్చన వరప్రదాయై నమః, శ్రీ వార్తాల్యై నమః, శ్రీ వారాఖ్యై నమః, శ్రీ వరాహాస్యాయై నమః, శ్రీ వరప్రదాయై నమః, శ్రీ అంధిన్యై నమః, శ్రీ రుంధిన్యై నమః, శ్రీ జంభిన్యై నమః, శ్రీ మోహిన్యై నమః, శ్రీ దేవ్యష్టక విరాజితాయై నమః, శ్రీ ఉగ్రరూపాయై నమః, శ్రీ మహాదేవ్యై నమః, శ్రీ మహావీరాయై నమః, శ్రీ మహాచ్యుతయే నమః, అగ్రమావీరాయై నమః, శ్రీ పరిపాక స్వరూపిణ్యై నమః, తాయై నమః, శ్రీ నారికేలోదక ప్రీతాయై నమః, శ్రీ శుద్ధోదక సమాదరాయై నమః, శ్రీ ఉచ్చాటన్యై నమః, శ్రీ ఉచ్చాటనేశ్యై నమః, శ్రీ శోషణ్యై నమః, శ్రీ శోషణేశ్వర్యై నమః, శ్రీ మారణ్యై నమః, శ్రీ మారణేశ్యై నమః, శ్రీ భీషణ్యై నమః, శ్రీ భీషణేశ్వర్యై నమః, శ్రీ త్రాసిన్యై నమః, శ్రీ త్రాసనేశ్యై నమః, శ్రీ కంపన్యై నమః, శ్రీ కంపనీశ్వర్యై నమః, శ్రీ ఆజ్ఞావివర్తిన్యై నమః, శ్రీ ఆజ్ఞావివర్తినీశ్వర్యై నమః, శ్రీ మస్తుజాతేశ్వర్యై నమః, శ్రీ సర్వసంపాదనేశ్వర్యై నమః, శ్రీ నిగ్రహానుగ్రహదక్షాయై నమః, శ్రీ భక్తవాత్సల్య శోభితాయై నమః, శ్రీ విరాట స్వప్నరూపాయై నమః, శ్రీ భూంబీజేన సమన్వితాయై నమః, శ్రీ సంరక్షక్తాయై నమః, శ్రీ సర్వశత్రు వినాశిన్యై నమః, శ్రీ జపధ్యాన సమారాధ్యాయై నమః, శ్రీ శ్రీ వికృతాస్యాయై నమః, శ్రీ మహారవాయై నమః, శ్రీ ఊర్ధ్వకేశ్యై నమః, శ్రీ ఉగ్రధరాయై నమః, శ్రీ రౌద్రీ శక్త్యై నమః, శ్రీ ఈశ్వర్యై నమః, శ్రీ పరదేవతాయై నమః, శ్రీ విధి విష్ణిత్య
जपनोदिन्ये नमः श्री चितरम्भोरुयुगलायै नमः नमः श्री सुवर्णाभायै नमः श्री कार्यारूढायै नमः श्री शत्रुमारणकारिण्यै नमः श्री अश्वारूढायै नमः श्री रक्तवर्णायै नमः श्री रक्तवस्त्राद्यलङ्कृतायै नमः श्री जनवश्यकरीमात्रे नमः श्री भक्तानुग्रहदायिन्यै नमः श्री दंष्ट्रान्धृतवरायै देव्यै नमः श्री सदा प्राणवायुप्रदायै नमः श्री दूर्वास्यायै नमः श्री सर्वाभीष्टफलप्रदायै नमः श्री त्रिलोचन नमः श्री परमेश्वर्यै नमः श्री सेनाधिकारिण्यै नमः श्री उग्रायै नमः श्री वाराह्यै नमः श्री शुभप्रदायै नमः श्री ब्राह्मे माहेश्वरी चैव कौमारी वैष्णवे तथा वाराही चैव चे नमः श्री ललिता महात्रिपुरसुन्दर्यै नमः श्री महाकाल्यै नमः श्री महालक्ष्म्यै नमः श्री महासरस्वत्यै नमः गंगा भवानी गायादेश्वरी बाला श्यामला ललिता दशा राजराजेश्वरी बाला श्यामला ललिता लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दशा जगदम्बे वाराही माता की जय सदा संभवित కుంకుమార్చనం సమర్పయామి మీ చేతికి మిగిలి ఉన్నటువంటి కుంకుమను ఎదుట चंद्र श्री वाराही देव्यै नमः दीपं दर्शयामि नैवेद्यं दीप्यस्वजातवेदो भद्रं निर्वृतिं मम पशोगुश्चमध्यमावः आचमनीयं समर्पयामि नैवेद्यं ॐ आद्रां यत्करणीं यष्टिं ममादिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः वाराही देव्यै नमः नैवेद्यं माकानन्दसंदायकं कल्याणी देवी सर्वाणि वाणी कात्यायनी मङ्गलं शिवकात्यायनी मङ्गलम् भवसागरमुनु ఈదగలేము భారము నీదే సుమా భవసాగరమును ఈదగసుమా శివ సాయుజ్యము చేరగలేము జపమందు నిన్నే తపమందు నిన్నే మనమందు భావింతు కాత్యాయని మంగళం అమరేంద్రార్చిత విమల పదాంబుజ ఆగ్రహమేనమ్మా అమరేంద్రార్చిత విమల పదాంబుజ ఆగ్రహమేనమ్మా అమరిన భక్తిని ఆరాధించిరి ఆనందింపవిమా రథరాజరమణి మురురాజవదన్ కళ్యాణి దేవి సర్వాణి శత్రుమర్దిని మంగళం ఇష్టదాయిని భక్తపాలిని మంగళం ఇష్టదాయిని భక్తపాలిని మంగళదాయిని భక్తపాలిని మంగళం వారాయి జయ మంగళం శ్రీవారాయి ఉపమంగళం
వారాయణం సస్వరూపిణి అభయదాయిని మంగళం శక్తిని చక్కుపిణి అభయదాయిని మణివారాయి శుభమంగళం వారాయి జయ మంగళం శ్రీవారాయి శుభమంగళం అందిని రుందిని జంబిని మంగళం అందిని రుందిని జంబిని మంగళం మోయిని స్తంభిని కోలముఖి మంగళం మోయిని స్తంభిని కోలముఖి మంగళం అందిని రుందిని జంబిని మంగళం మోయిని స్తంభిని కోలముఖి మంగళం వారాయి జయ మంగళం శ్రీ పంచమై మంగళం దండినాథై మంగళం సంకేతాయ మంగళం సమయేశ్వర్యై మంగళం సమయ సంకేతాయ వారాయి మంగళం పోత్రిణ్ణై శివాయ వార్తాయై మంగళం మహాసేనాయ ఆజ్ఞాచక్రేశ్వర్యై హరిగ్రై మంగళం వారాయి మంగళం శ్రీ వారాయి మంగళం వారాయి మంగళం శ్రీ వారాయి మంగళం నిన్ను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా ఇదే నీలో ప్రసాదం నా ప్రాణమే నీ ఉపకారం నా ప్రాణమే నీ ఉపకారం మనసన్నది నీ జానలోన అనువున్నది నీ సేవలోన మనసన్నది నీ జానలోన అనువున్నది నీ సేవలోన నేనుండగలనా నా ప్రాణమే నీ ఉపకారం బ్రహ్మకు నేను పడనా రాజరాసాడు నిన్ను చూడగా ఆ బ్రహ్మకు నేను పడనా రాజరాసాడు నిన్ను ఉపకారం మందు ఏ దుష్ట కోరికలు ఇక రాకుండా నీకు చూడవా ఈ జన్మంతా కలిసి సేవించుదమ్మా ఇక మరు జన్మన నా ప్రాణమే నీ ఉపకారం నా ప్రాణమే నీ ఉపకారం మంగళహారతి మాతా కరుణానిలయాలే మాంచాలి దేవి కరుణానిలయాలే మాంచాతి తల్లి నీ స్మరణే నిత్య సోపానమమ్మ జయ జయ హారతి జగదంబ పార్వతి మంగళహారతి మాతా గుణవమ్మ జయ జయ హారతి జగదంబ పార్వతి ఐదవ తనమిచ్చే అతివముని హారతి మాతా గుణవమ్మ జయ జయ హారతి జగదంబ పార్వతి ఏకథాం బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమానాయుస్తేజో దదాతి నీరాజనం దర్శయామి గురుమణి కామకామాయ మధ్యమో రామేశ్వర వై సవనోదధాతు శ్రవణాయ మహా సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయో అనంతవర్యాయుష్యాత్ సార్వభౌమः సార్వాయుషः
నమస్కారం విశ్వే దేవా సభాసత ఇతి శ్రోత్రయోది వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అచ్చాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ వాగ్దేవ్యై చ విద్మహే విధాతృపత్ని చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్ హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు పుష్పాంజలిం సమర్పయామి జన్మాంతరకృతాని చ పాణితాని విదస్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే అన్యథా శరణం నాస్తి తమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన ఓం నమస్సర్వహితార్థాయ జగదాధార హేతవే సాష్టాంగోయం ప్రణామస్తు ప్రయత్నేన మయా కృతః శ్రీ వారాహిదేవి నమః సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి ఛత్రం శ్రీ వారాహిదేవి నమః చామరయామి శ్రీ వారాహిదేవి వేద ప్రియతమే వేద సేవామోధారయా శ్రీ గురుభ్యో నమః హరి ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవభృత్యం ఓం స్వస్తి ఓం నిషేత్ ఓర్జేత్వా పాయవస్థ దేవో వస్సవితా ప్రార్పయతు శ్రేష్టతమాయ కర్మణే ఓం స్వస్తి ఓం అజ్ఞాయ హీతయే గృహాణోహ్యజాతయే సత్సివరేషి ఓం స్వస్తి ఓం చెన్నో దేవి అవిత్తయ పాపో భవతీతయే శనయాగసిసరం ఓం స్వస్తి ఆదౌ రామతపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనం పశ్చాద్రావణ కుంభకర్ణహరణం ఏతద్విరామాయణం ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాభూతన జీవితాపహరణం వర్ధనోద్ధారణం హంసచ్ఛేదక గౌరవాదిహరణం సుతాః పాలనం ఏతద్భాగవతం పురాణకృతితం శ్రీకృష్ణలీలామృతం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన లిఖితం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబత్వామనుసన్నధామి భగవద్గీతే భవద్వేషిణీం ఓం స్వస్తి అందరూ నెమ్మదిగా ఉండండి. చెప్పండి నమస్తే నమస్తే ఈప్సిత ఈప్సిత ప్రదే ప్రదే నమస్తే నమస్తే జగతాం జగతాం ధాత్రి ధాత్రి నమస్తే నమస్తే భక్తవత్సలే భక్తవత్సలే రసం రసం రూపంచ రూపంచ గంధంచ గంధంచ శబ్దం శబ్దం స్పర్శం త్వం సత్వం రజః రజః తమశ్చైవ తమశ్చైవ రక్షేత్ రక్షే రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి పుత్రాన్ దేహి దేహి మే శ్రీ వారాహి దేవ్యై నమో నమః అపరాధ సహస్రాణి క్రియంతే
దాసోయమితి దాసోయమితి మాం మత్వా మాం మత్వరి ఆవాహనం ఆవాహనం నజానామి 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 విసర్జనం విసర్జనం పూజావిధిం పూజావిధిం నజానామి నజానామి క్షమహీనం మంత్రహీనం అక్షతల్ని విడిచిపెట్టాలి క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం పరమేశ్వరి పరమేశ్వరి యత్పూజితం యత్పూజితం మయా దస్తు మే శ్రీ శ్రీ మహాకాళి మహాకాళి మహాలక్ష్మి మహాలక్ష్మి మహాసరస్వతి మహాసరస్వతి స్వరూప ఇదం పూజామయా దేవి యథాశక్త్యుపపాదితాం రక్షార్థం త్వం సమాదాయ ప్రజస్థానమనుత్తమం శ్రీవారాహిదేవ్యై నమః. హయగ్రీవ హయగ్రీవ ఉవాచ ఉవాచ శృణు శృణు ద్వాదశ నామాని ద్వాదశ నామాని తస్యా దేవ్యా తస్యా దేవ్యా ఘటోద్భవ ఘటోద్భవ యదా కర్ణన యదా కర్ణన మాత్రేణ మాత్రేణ ప్రసన్న ప్రసన్న సా భవిష్యతి సా భవిష్యతి పంచమి పంచమి సంకేత సమయేశ్వరి సమయేశ్వరి తథా సమయ సంకేత తదా సమయ సంకేత వారాహి వారాహి పోత్రిణి పోత్రిణి శివ శివ వార్తాళీ చ వార్తాళి చ మహాసేన మహాసేన అప్యాజ్ఞ అప్యాజ్ఞ చక్రేశ్వరి తథా చక్రేశ్వరి తదా అరగ్ని చేతి హరగ్ని చేతి సంప్రోక్తం సంప్రోక్తం నామ నామ ద్వాదశకం ద్వాదశకం మునే మునే నామ ఆదిత్య వజ్రపంజర వజ్రపంజర మత్స్యగః మత్స్యగః సంకటే సంకటే దుఃఖమాప్నోతి దుఃఖమాప్నోతి న కదాచన న కదావిధి అభ్రస్థాః అభ్రస్తాః సంకేతాం సంకేతాం బహుదుష్టుః బహుదుష్టుః తేషాం తేషాం అనుగ్రహార్థాయ అనుగ్రహార్థాయ ప్రచచాల పునః శ్రీ శ్రీ పంచమ్యై నమః పంచమ్యై వేదాయ నమః శ్రీ సమయేశ్వర్యై నమః శ్రీ సమయేశ్వర్యై నమః శ్రీ సమయ సంకేతాయై నమః శ్రీ సమయ సంకేతాయ నమః శ్రీ వారాహ్యై నమః శ్రీ వారాహ్యై నమః శ్రీ మహాసేనాయై నమః శ్రీ మహాసేనాయ నమః శ్రీ ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః శ్రీ ఆజ్ఞా చక్రేశ్వర్యై నమః శ్రీ హరిఘ్న్యై నమః శ్రీ హరిగ్రై నమః జగదంబే మాతాళీ రూపిణీ వారాహి మాతా తచ్చంతవ్యం జనని సకలోద్ధారిణి శివే పుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి జగన్మాతర్మాతస్తమ చరణ సేవా నరచిత వాదత్తం దేవి ద్రవిణమపి భూయస్తవ మయా తథాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ ప్రకురుషే పుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి పృథివ్యాం పుత్రాస్తే జనని బహవः సంతి సరళాః తేషాం మధ్యే విరళ విరళోహం తవ సుతః మదీయోऽయం త్యాగः సముచితమిదన్నో తవ శివే పుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి పరిత్యక్తా దేవా వివిధ విధ సేవా పరతయా మయా పంచాశీతే అధికమపరీతే తు వయసి ఇదానీం చేన్మాదస్తమయ గమ్యామి చరణం స్వపాకో జల్పాకో భవతి మధుపాకోపమగిరా రంకో విరహతి చిరంకోటి కనకై తవాపర్ణే కర్ణే జపనీయం జపరిణో చితాభస్మాదేశో భవజ్జగదీశైక పదవీ భవాని త్వత్పాణి గ్రహణ పరిపాటి ఫలమిదం నమోక్షస్య శశిముఖి సుఖేచ్ఛాభి న పునః తస్త్వాం సంయాచే జనని జననౌ యాతు మమ వై పురాణి రుద్రాణి శివ శివ భవానీతి జపత ఆరాధితాసి విధినా వివిధోపచారైః ప్రోక్ష చింతన పరే మయ్యనాథే సే కృపాముచిత వంబ పరంత వైవా ఆపత్సు మగ్నః స్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవే శివే నైతచ్చటత్వం మమ భావయేధాః సుధాతృషార్తాః జననీం స్మరంతి జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణా కరుణాస్తి చేన్మయీ ఏవం జ్ఞాత్వా మహాదేవి
యథా యోగ్యం తథా కురు. పాతయవ పాతాళే స్థాపయవ సకలలోక సామ్రాజ్యే. మాతః త్వచ్చరణయుగళం నాహం ముంచామి నైవ ముంచామి. అందరూ శివే 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 అపర్ణేంబ అపర్ణేంబ శివే శ్యామే శివేశ్యామే దేవి మాతం విశ్వేశం మాధవం మాధవం డుండిం దుండిం దండపాణిం చ దండపాణిం చ భైరవం భైరవం వందే వందే కాశీం కాశీం గుహాం గుహాం గంగాం గంగాం భవానీం భవానీం మణికర్ణికాం మణికరాపూర్ణే శంకర శంకర ప్రాణం భిక్షాం భిక్షాం దేహి చ దేవి చ పార్వతీ పార్వతీ మాతా చ మాతా చ పార్వతీదేవి పార్వతీదేవి పితాదేవః పితాదేవః మహేశ్వరః మహేశ్వరः బాంధవాః బాంధవాः శివభక్తాశ్చ శివభక్తాశ్చ స్వదేశః స్వదేశः భువనత్రయం భువనత్రయం జగదంబే విశ్వపాలిని మాతా కీ ప్రార్థనపూర్వక నమస్కారం. చంద్రశేఖర 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 పాహి మాం. నందివాహన నందివాహన పాహి మాం. నందివాహన నందివాహన రక్ష మాం. పాహి మాం. నాగభూషణ నాగభూషణ నాగభూషణకి జగదంబే మాతకి వారాహి మాతకి నమః పార్వతీపతయే హర హర మహాదేవ 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 భవానేవ 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 మహాదేవ. గోపాలకృష్ణ భగవాన్ ఏ జగదంబ జయ వారాహి. ఒక్క క్షణం వారాహి దేవి ప్రత్యేకమైన చరిత్ర తెలియజెప్పడానికి ఒక ఆత్మీయమైన భక్తుడు రాబోతున్నాడు. కాబట్టి ఎల్లుండి రోజున సాయంత్రం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా వచ్చి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నిజామాబాద్లో వారాహి మాత దేవాలయం మనము ఇంతకుముందే భూమి పూజ చేసుకున్నాం, మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు వారాహి మాత నవరాత్రులు ఉన్నాయి. ఇది 6వ రోజు. ఈ 6వ రోజు సందర్భంగా కుంకుమార్చన జరిగింది. దరిదాపు 200 మంది సువాసినులతో కుంకుమార్చన జరిగింది. ఈ కుంకుమార్చన ప్రధాన ఆలయ పూజారి పశుపతినాథ్ శర్మ మరియు అందరు తదితరులు అందరూ కలిసి మంచి కుంకుమార్చన ఆనందంగా జరిగింది, నిర్వహించినారు. అలాగే ఈ నెల 4వ తారీఖు వరకు అమ్మవారిది నవరాత్రులు లాస్ట్ రోజు చివరి రోజు కాబట్టి అందరు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటాను. ఇంకొకటి ఏంటంటే అమ్మవారు తెలంగాణలో కూడా ఎక్కడ లేదు ఇలాంటి టెంపుల్. మీ అందరి ప్రజలందరి సహకారంతో మీ అందరి ఆశీర్వాదంతో నేను టెంపుల్ ఇంకొక 1.5 ఇయర్లో కూడా కంప్లీట్ చేయగలుగుతాను. మీ అందరి ఆశీస్సులు ఉండాలి, అందరి దీవెనలు ఉండాలి. అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి ఏదైతే మీరు కోరుకుంటారో, అమ్మవారిని నిష్టగా కోరుకుంటారో అది ఖచ్చితంగా వారాహి మాత మీకు ఖచ్చితంగా కూడా కోరికలన్నీ నెరవేరుస్తాయి. ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారిని చూసి వెళ్ళండి. ధన్యులు కాండి అందరూ కూడా. జై వారాహి మాతాకి జై. అలాగే తీర్థప్రసాదాలు కూడా ప్రతిరోజు ఉంటాయి. పూర్ణాహుతి రోజు నాడు అన్నప్రసాదము మరియు అందరికీ కూడా ఆశీర్వాదం ఉంటుంది అమ్మవారిది. మీ అందరూ కూడా నిజామాబాద్ పబ్లిక్ కూడా అందరూ కూడా వచ్చి ఆశీర్వదించుకునే కోరుకుంటున్నాను. అట్లాగే ఈ నవరాత్రుల్లో కూడా ప్రతిరోజు రాత్రి 7:30 నుండి 8:30కు అమ్మవారి అభిషేకము మరియు పుష్పాంకర సేవ, షోడప పూజ మరియు 7:30 నుండి 8:30 తర్వాత అన్నప్రసాదం కలుగును. ఈ ప్రసాదంను అందరూ వచ్చి తీసుకొని ధన్యులు కావాలని కోరుకుంటున్నాను. జై వారాహి మాతాకి జై.